నమస్కారం. కార్తీక పురాణం 28వ రోజు పారాయణలోకి వచ్చాం. చివరికి వచ్చేస్తోందండి. 2, 3 రోజుల్లో కార్తీక మాసం అయిపోతుంది. పురాణము అయిపోతుంది. ఏం చెప్తున్నారో చూడండి. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు సత్యభామాదేవికి. నారద ప్రోక్తాలైన సంగతులతోటి ఆశ్చర్యమానసుడైన పృథువు ఆ ఋషిని పూజించి అతని వద్ద సెలవు తీసుకున్నాడు. ఆ కారణాలుగా అంటే ఈ పైన చెప్పిన రకరకాల కారణాల వల్ల ఈ 3 వ్రతాలు కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రంగా ఉన్నాయి. ఏమేమిటి? మాఘమాసము, కార్తీక వ్రతము, తర్వాత అలాగే ఏకాదశి అంటే తిథుల్లో ఏకాదశి, క్షేత్రాలలో ద్వారక నాకు అత్యంత ప్రియమైనవి సుమా అని చెప్తున్నాడు. అంటే కార్తీక మాసంలో చేయాలి అంటే చాలా పెద్దవి చెయ్యాలి. కార్తీక వ్రతం ఆశ్వీజ మాసం నుంచి మొదలుపెట్టి కార్తీక ద్వాదశి దాకా చేయటం అనే విధానం చెప్పారు. మనం చదివిన పురాణంలో, విన్న పురాణంలో పదే పదే అంత కాకపోతే కొంతైనా చేయండి, కనీసం ప్రాతస్నానం చేయండి, కొన్ని తిథుల్లో అయినా ప్రత్యేకంగా చేయండి అని చెప్పారు. కాబట్టి అంతా కుదరలేదని బెంగపెట్టుకోద్దండి. కుదిరిన వాళ్ళు చక్కగా చేయగలుగుతాము. కుదరని వాళ్ళు ఆ ఒక్కరోజైనా నియమం పెట్టుకుని కనుక చేస్తే మనకి అంటే ఒక నియమం పెట్టుకుని పనిచేసే విధానము అలవాటవుతుంది. దానివల్ల రాగలిగే పుణ్యాలు, ఆరోగ్యాలు ఏమైనా ఉంటే అవి కూడా మనకి దక్కుతాయన్నమాట. అయితే ఈయన ఏం చెప్తున్నారంటే క్షేత్రాల్లో ద్వారకంటే కృష్ణుడికి చాలా ఇష్టమట. ఎవరైతే ఈ విధి విధానంగా వీటిని ఆచరిస్తారో వాళ్ళు నాకు యజ్ఞాధిక్రతు కర్మకాండాలు చేసిన వాళ్ళకంటే కూడా ఎక్కువ చేరువగా సన్నిహితంగా వస్తారని చెప్తున్నారు. అలాంటి వాళ్ళు కరుణాపూర్ణులై పాపభీతి లేని వాళ్ళు, అంటే ఈ కృష్ణ కరుణాపూర్ణులై పాపభీతి లేని వాళ్ళు అవుతారు. ఈ శ్రీకృష్ణ వచనామృత శ్రవణ జాత విస్మయురాలైనటువంటి సత్యభామ అంటే ఆయన మాటలు వినగానే ఆవిడ ఆశ్చర్యంగా ఉందన్నమాట. ధర్మదత్తుడితోటి ధారపోయబడిన పుణ్యం వల్ల కలహకి కైవల్యం లభించింది. కేవలము కార్తీక స్నాన పుణ్యం వల్ల రాజద్రోహాది పాపాలు కూడా పటాపంచలైపోతున్నాయి. స్వయంకృతాలో కర్తల నుండి లేదా కర్మల వలన దత్తములో అయినవైతే సరే, అలా కాకుండా మానవ జాతికి పాపపుణ్యాలు ఏర్పడే విధానం ఏమిటి దాన్ని వివరించమంది. అంటే ఇప్పుడు ఏదో పొరపాటున జరిగింది, గ్రహపాఠం జరిగింది, పూర్వజన్మ కర్మవశం వల్ల జరిగింది కాకుండా అసలు మానవులకి పాపపుణ్యాలు ఎలా వస్తాయి అనేది చెప్తున్నారు. అడిగింది ఆవిడ. అవన్నీ ఈ ప్రశ్నలన్నీ మన కోసమేనండి, మనకే సమాధానాలు కావాలి. గోవిందుడు ఇట్లా చెప్తున్నాడట. ఏం చెప్పారంటే కృతయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికి, ద్వాపర యుగంలోనివి వారి వారి వంశాలకి చెందేవి. అయితే కలియుగంలో మాత్రం చేయబడిన కర్మఫలం కేవలము కర్తకి మాత్రమే శిక్షిస్తుంది. ఎవడైతే పాపం చేశాడో ఆ పాపం వాడిదే, పిల్లలకి వంశానికి వస్తుందని చెప్పబడటం లేదండి. పురాణంలో అట్లా చెప్పారు. తర్వాత చూడండి, సంసర్గరహిత సమాయత్తములయ్యే పాపపుణ్యాల గురించి చెప్తాను. ఏం చెప్తున్నారు? ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించటం వల్ల కానీ, ఒక స్త్రీతోటి కలిసి ఉండటం వల్ల కానీ కలిగే పాపపుణ్యాల్ని తప్పనిసరిగా సంపూర్తిగా అనుభవిస్తున్నాడు. ఒక ఆమెతో కలిసి ఉండటము, ఆమెతో కలిసి భోజనం చేయటం వల్ల వచ్చే పుణ్యం కానీ పాపం కానీ అది వాడిదేనంట. తర్వాత వేదము మొదలైనటువంటి బోధన వల్ల, యజ్ఞం చేయటం వలన, పంక్తి భోజనం చేయటం వల్ల కలిగే పాపపుణ్యాలలో 4వ వంతు మాత్రమే పొందుతున్నాడు. అంటే ఒక చోట పంక్తి భోజనం చేసాం, ఒకళ్ళు మనల్ని పిలిచారు భోజనానికి, అక్కడ మనతో కూర్చోగలిగిన వాళ్ళు, కూర్చోవలసిన వాళ్ళు, కూర్చోక్కర్లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఎవరో కూర్చుంటారు. దానివల్ల మనకేదో పుణ్యమో పాపమో వచ్చిందనుకోండి, వస్తుంది అక్కడ. దానివల్ల ఆ వచ్చే దాంట్లోంచి 4వ వంతే మనకి చెందుతుంది, కానీ అదేదో ఆ తప్పంతా మనదవ్వదనమాట. తర్వాత ఇతరుల చేత చేయబడే పాపపుణ్యాలని చూడటం వల్ల కానీ, తలుచుకోవటం వల్ల కానీ అందులోని 100వ భాగాన్ని తాను పొందుతున్నాడు. అంటే ఆయన చాలా పుణ్యం చేశాడు, ఎంతో మహానుభావుడు అని ఒక మహానుభావుడి గురించి పదే పదే చెప్పుకుంటే ఆయన పుణ్యంలో 100వ వంతు వస్తుంది మనకి. ఒక దుర్మార్గుడు తల్లిని సరిగ్గా చూడలేదు, వాడిని గురించి పదే పదే విన్నా, చెప్పినా, మాట్లాడినా, మనం చూసినా అందులో నుంచి కూడా 100వ వంతు పాపం మనకు వస్తుందట. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడకూడదంటారు. దాన్నే ధర్మరాజు ఒక కథలో చెప్తారంటే, ధర్మరాజు కథలో తిలా పాపం తలా పిడికెడు అని. ఒకడు గనక తిలంత పాపం అంటే నువ్వు గింజంత చిన్న పాపం చేశాడనుకోండి, ఆ పాపాన్ని మనం 10 మంది చెప్పుకుంటే ఒక్కొక్కళ్ళకి పిడికెడేసి పాపం వస్తుందట. ఈ పాపయుక్తమైనటువంటి చర్యలని చెప్పుకోకూడదు, ఇతరులకి చెప్పకూడదు. దానివల్ల ఆ పాపాన్ని మనం కూడా తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఇంకేం చెప్తున్నారు చూడండి. ఇతరులను దూషించేవాడు, తృణీకరించేవాడు, చెడుగా మాట్లాడేవాడు, పితురీలు చేసేవాడు, వీడు ఇతరుల పాపాలని తను పుచ్చుకుని పుణ్యాన్ని వదిలిపెట్టుకుంటాడు. మనం చేసిన పుణ్యం పోయి వాళ్ళ పాపం మనకొస్తుందన్నమాట. తన భార్య చేతనో, కొడుకు చేతనో, శిష్యుని చేతనో తప్ప ఇతరులతో సేవ చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి తగినంత ద్రవ్యాన్ని ఇచ్చి తీరాలి. అంటే పనికి తప్పకుండా జీతం ఇవ్వాలి. భార్య, కుమారుడు, శిష్యుడు వీళ్ళు ముగ్గురికి ఏమి ఇవ్వక్కర్ల. వాళ్ళు వ్యక్తిని సేవించాలి, అది వాళ్ళ విధి.
వాళ్ళకేం చేయక్కర్లేదు కానీ ఇక నువ్వు ఎవరితోటి ఏ పని చేయించుకున్నా దానికి తగిన ప్రతిఫలం ఇచ్చి తీరాలి, ద్రవ్యాన్ననే చెప్తున్నారు. అలా ఇవ్వని వాడు తన పుణ్యంలో సేవానురూపమైన పుణ్యాన్ని ఇతరులకు జారవిడుచుకున్నవాడు అవుతాడు. నువ్వు కనుక డబ్బిచ్చి దాన్ని సర్దుకోకపోతే నీ దగ్గర ఉన్న పుణ్యంలో ఉన్నటువంటి కొంత భాగాన్ని వాళ్ళకి ఇచ్చేయాల్సి వస్తుందట. పంక్తి భోజనాలలో భోక్తలకి ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరిగిందో వాళ్ళకి యజమాని యొక్క పుణ్యంలోంచి 6వ భాగం వచ్చేస్తుందట. మన ఒక ఆయన పిలిచాడు, మనకు సరిగ్గా మర్యాద చేయలేదు, ఇప్పుడు ఆ ఏమై పిలిచిన ఆయన తాలూకు పుణ్యం నుంచి 6వ వంతు మనకు అవమానపడ్డ వాడికి వచ్చేస్తుంది. అక్కడి నుంచి స్నాన సంధ్యాదులు ఆచరిస్తూ ఇతరులను తాకినా ఇతరులతో మాట్లాడినా వారు తమ పుణ్యంలో 6వ వంతుని ఆ ఇతరులకు కోల్పోతారు. అందుకని స్నానం చేసేటప్పుడు పిలవకూడదు, పలకూడదు అంటారండి పెద్దవాళ్ళు. ఒకటి, పూజ చేసేటప్పుడు ఎవరితోటి మాట్లాడకూడదు. మనం పూజ జపం ఏదైనా చేసుకునేటప్పుడు మధ్యలో కనుక మాట్లాడితే ఆ ఫలితం ఇతరులకి పోతుందని ఈ మధ్య కూడా కొన్ని వాక్యాలు వైరల్ అయినాయి. అందులో అది కూడా చెప్పబడింది. అది కార్తీక పురాణంలో శ్రీకృష్ణుడే స్వయంగా సత్యభామమణికి చెప్పినట్టుగా కనపడుతోంది. తర్వాత ఇంకా చెప్తున్నారు, ఎవరి నుంచైనా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మ వల్ల కలిగే పుణ్యం ధనం ఇచ్చిన వాడికే చెందుతుంది. మనం డబ్బిస్తే ఆ పుణ్యం మందేనమాట. తర్వాత కర్తకు కర్మఫలం వినా మరేమీ మిగలదు. మన డబ్బులతో కన్యాదానం చేసుకున్నా కూడా ఆ కన్యాదాన ఫలితం ఎక్కువ భాగం డబ్బిచ్చిన వాడికే, ఆ క్రియ చేసినందుకు మాత్రమే ఆ పని చేసిన వాడికి వస్తుందట. ధనం ఎవరిదైతే వాళ్ళకే ఫలితం వస్తుంది. అక్కడి నుంచి దొంగిలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసే పుణ్యకర్మ వల్ల కలిగే వచ్చే పుణ్యము ఆ ధనం యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఈ కర్మఠుడికి దక్కదు. రుణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో శేష రుణానికి తగినంత పుణ్యం రుణదాతకి చెందుతుంది. అప్పు తీసుకుని మరణిస్తే ఈ పుణ్యం పోతుందన్నమాట. పాపంలో కానీ పుణ్యంలో కానీ ఫలానా పని చేయాలనే సంకల్పం కలిగినవాడు, ఆ పని చేయటంలో తోడుపడేవాడు, దానికి తగినంత సాధన సంపత్తిని సమకూర్చినవాడు, ప్రోత్సహించేవాడు తలా ఒక 6వ వంతు ఫలితాన్ని పొందుతారు. మంచి కానీ చెడు కానీ, చెడ్డ పనులకి పక్కన ప్రోత్సహించేవాడికి కూడా పాపం వస్తుందట. ప్రజల యొక్క పాపపుణ్యాలలో రాజుకి, శిష్యుని యొక్క పాపపుణ్యాల్లో గురువుకి, కుమారుని నుంచి తండ్రికి, భార్య నుంచి భర్తకి 6వ భాగం చేరుతుంది. మన అబ్బాయి తప్పు చేసినా కూడా మనకే కొంత భాగం వస్తుంది. తండ్రి అని చెప్పారు స్పష్టంగా, తల్లికి అని చెప్పలేదండి. అయితే భార్య నుంచి భర్తకి, భార్య కనుక పొరపాటు చేస్తే భర్తకు కూడా 6వ భాగం చెందుతుంది. ఇక్కడ ఒక స్త్రీలకు ఒక చాలా అద్భుతమైన పాయింట్ ఒకటి చెప్పారండి. ఏ స్త్రీ అయితే పతిభక్తి కలదై, అంటే పాతకాలపు భక్తి కాదులేండి, ఈ కాలపు భక్తి పోట్లాడకుండా ఉంటే చాలు, నిత్యం తన భర్తను సంతోషంగా ఉంచుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగభాగానికి అధికారిని అవుతుంది. భర్త చేసిన ఆయన జపం చేసుకుంటే అందులో సగం ఫలితం మందే, అంతేట. తర్వాత తన సేవకుడో కొడుకో కానీ ఇతరుల చేత ఆచరింపచేయబడిన పుణ్యాల్లో తనకి 6వ వంతు మాత్రమే లభిస్తుంది. ఈ విధంగా ఇతరులెవరూ మనకి దానం చేయకపోయినా, మనకి ఏ నిమిత్తము లేకపోయినా వివిధ జనసాంగత్యాల వలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించడం తప్పడం లేదు. మనం ఇతరులతో ఉంటాం కదా, అందువలన సజ్జన సాంగత్యం చాలా ప్రధానమని గుర్తించాలి. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తానన్నారు. సజ్జన సాంగత్యం కథలు మనం చాలా విన్నామండి. ఉత్తములతో మంచి వాళ్ళతోటి సాంగత్యం ఉంటే వాడి ఉత్తమ కర్మల తాలూకు ఫలితం లభిస్తుంది. తద్వారా మన కర్మలు కూడా ఉత్తమమైనవి, సరైన రుజువైన ప్రవర్తన కూడా మన సొంతమవుతుంది. కాబట్టి చెడ్డవాళ్లతోటి స్నేహం ఎప్పుడూ పనికిరాదు. మనకు బోల్డ్ అని తెలుగు పద్యాలు కూడా చెప్తారు. అయితే శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు ఒక కథ సజ్జన సాంగత్యం గురించి. ధనేశ్వరుడి కథట. సత్సాంగత్య మహిమ ఇది. బహుకాలం పూర్వం అవంతిపురంలో ధనేశ్వరుడని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇతను సహజంగానే ధనికుడు, అంటే పుట్టుకతోటే డబ్బులు ఉన్నవాడు. కానీ ఇతను ఏం చేశాడు, కులాచార భ్రష్టుడై పాపాసక్తుడై సంచరించేవాడట. అసత్య భాషణము, చౌర్యము, వేశ్యాగమనము, మధుపానము లాంటి దుష్కర్మలలో చురుగ్గా పాల్గొనటమే కాకుండా షడ్రసాలు, కంబళ్ళు, చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు. ఆ కాలంలో బ్రాహ్మలు ఇవి చేయకూడదని ఒక నిషేధం ఉండేదండి. ఇప్పుడు ఆచార కులధర్మాలు అవి మారిపోయినాయి కదా, అప్పుడు ప్రత్యేకంగా వీళ్ళు ఇవి చేయకూడదు అని ఉండేది. ఈ రసాలు అమ్మడాలు అవి చేయకూడదు. అతను అవన్నీ చేసేవాడనమాట. అయితే వర్తకం నిమిత్తము ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్ళడం అతనికి అలవాటట. అదేవిధంగా ఒకసారి మాహిష్మతి నగరానికి చేరాడు. ఆ నగర ప్రాకారం చుట్టూతా నర్మదా నది ప్రవహిస్తూ ఉంది. ధనేశ్వరుడు అక్కడ వర్తకం చేసుకుంటూ ఉండగానే కార్తీక మాసం వచ్చిందట. అయితే ఈ నర్మదా నదీ తీరం అవటం వల్ల అదొక పెద్ద యాత్రాస్థలిగా అయ్యింది. పైగా వర్తకానికి వచ్చిన వాళ్ళు చాలామంది అవుతారు, వ్యాపారం కూడా బాగా జరుగుతుంది.
ఈ ధనేశ్వరుడు ఏం చేశాడట, ఆ నెలంతా అక్కడే ఉండిపోయాడు. వర్తక లక్ష్యంతో ఏం చేసేవాడు, అతనికి వ్యాపారం చేసుకోవాలి. ఆ నదీ తీరంలోనే కొత్తగా వచ్చిన యాత్రికులకి సామాన్లు చూపించుకుంటూ అక్కడే తిరిగేవాడట. అప్పుడు ఏమైంది, స్నానము, జపము, దేవతార్చనా విధులు నిర్వహిస్తున్న వాళ్ళందరినీ చూస్తూ ఉండేవాడు. నృత్యగాన మంగళవాద్య సహితంగా హరి సంకీర్తనల్ని, కథల్ని ఆలపించేవాళ్ళు, విష్ణుముద్రల్ని ధరించిన వాళ్ళు, తులసిమాలలు వేసుకుని అబ్బో శోభాయమానంగా కనపడే భక్తుల్ని ఎంతమందినో కంటితోటి చూశాడు. కొంతమందిని ముట్టుకున్నాడు. నడిచిపోతుంటే మనం ఎవరెవరో తగులుతూ ఉంటారు మనకి. తులసిమాల వేసుకున్న వాడిని ముట్టుకుంటేనే పుణ్యం. తులసి నీళ్లు తగిలితేనే ఒక రాక్షసికి మా పూర్వజన్మ స్మృతి వచ్చేసింది ముందు కథలో. ఇలా జరుగుతూ ఉండేది. వాళ్ళతో సంభాషించేవాడు. వ్యాపార నిమిత్తం మొదలుపెట్టిన తర్వాత ఏదో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటారా, ఆ మాట్లాడినప్పుడు మేము ఆ ఊరు చూసాం, ఆ గుడి చూసాం, ఈ గుడి చూసామని రకరకాల మాటలు వచ్చేవి. ఈ వచ్చిన మాటలు వాటితోటి ఇతను ఏమైంది, క్రమంగా ఆ విష్ణు నామోచ్చారణ కూడా చేస్తూ ఉండేవాడు. ఆ గుళ్ళో ఏ దేవుడండి అని అడిగితే ఏదో విష్ణుమూర్తి అంటే విష్ణుమూర్తి ఏ అవతారంలో ఉంటాడు, ఎలా ఉంటాడు అనగానే విష్ణు సంకీర్తన అయిపోతుంది. అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా నెల రోజులు ఇట్టే గడిచిపోయినాయి. కార్తీక ఉద్యాపన విధి, విష్ణు జాగరాన్ని కూడా దర్శించాడట ఈ ధనేశ్వరుడు. అయితే పౌర్ణమి నాడు గోబ్రాహ్మణ పూజలు, వృషోత్సర్జనము, దక్షిణ తాంబూలాలు అవి సమర్పిస్తూ భోజనాలు పెట్టే గృహస్థులను ఎంతమందినో చూశాడు. కొన్ని చోట్ల చక్కగా వాళ్ళతో కలిసి భోజనం చేశాడట. శివప్రీత్యర్థం సాయంకాలం చేయబడేటువంటి దీపోత్సవాలు కూడా చూశాడు. శివప్రీత్యర్థం సాయంకాలం నీళ్లలో వదిలిపెట్టే దీపాలన్నీ కూడా శివప్రీత్యర్థమే వదిలిపెడతారట. అవి చూసి చాలా సంతోషించాట. అసలు నదిలో తేలుతున్న దీపాలను చూస్తే పరమాద్భుతమైన దృశ్యం, ఎంత ఆనందంతో నిండిపోతుందో మనసు. మనం ఏదో ఒక టబ్బులో 2 దీపాలు నీళ్ళల్లో తేలుతుంటే కూడా భలే సంతోషంగా ఉంటుంది లోపల. ఆ దీపం మన మనసులోనే వెలుగుతున్న భావన వస్తుంది. అది నదీ తీరంలో గనక చూస్తే అసలు కంట్లోంచి మనసులోంచి ఆ దృశ్యం చెరగదు. ఆ పరమాద్భుతమైన దృశ్యాలను కూడా అతను చూశాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారండి, సత్యభామ, నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివారాధన చేయటం ఏమిటని ఆశ్చర్యపడద్దు. శివారాధన చేయాలి తప్పకుండా. ఎవరైతే నన్ను శివుణ్ణి భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్తమైన పుణ్యకర్మలు వృధా అయిపోతాయి. అదీకాక శివుడు కార్తీక పౌర్ణమి నాడే త్రిపురాసుర సంహారం చేసినవాడు. అంచేత ఆయనని ఆ రోజున ఆరాధిస్తారు. శివారాధన కార్తీకంలో తప్పనిసరి. సాయంకాల దీపం శివప్రీత్యర్థమేనని చెప్పబడింది. తర్వాత ఇక ధనేశ్వరుడు ఇవన్నీ చూశాడు సంతోషంగా. 2-3 రోజులు ఏదో చూశాడు. క్రమంగా అది అలవాటైంది. అమ్మో నదిలో దీపాలు వదులుతారని వెళ్ళిపోయేవాడు దీపాలు చూడడానికి. ఒకరోజు ఏమైందట, చిట్ట చివరి రోజున అమావాస్యకి కొన్ని గడియల ముందు ఒక కాలసర్పం కాటు వేసింది అతను. పడిపోయాడు. చుట్టుపక్కల జనం చేరారు. అయ్యో ఇతను అపస్మారకంలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏదో సేవ చేశారు. ఏముంది, ఎవరైనా పడిపోయే సర్కలు చేస్తారు కదా. తులసి నీళ్ళు పోశారు, హరినామ సంకీర్తన చేశారు. కాసేపట్లో అతను కాస్త దేహత్యాగం చేశాడు, మరణించాడు. నర్మదా నది తీరంలో ఈ కార్తీక ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఈ సర్పం కాటు వేయటము సరే అతని కర్మానుభవం వల్ల జరిగిందనుకోండి. హరినామ సంకీర్తనతోటి ఇతని మరణం జరిగింది. సరే ఏం చేశారు, ఇతన్ని నరకానికి తీసుకెళ్ళిపోయారట. తీసుకెళ్లేసరికల్లా చిత కొట్టేశారు. ముందు కొరడాలతో మోదుతూ యముడి దగ్గరికి తీసుకెళ్లారట. పాప పుణ్యాల విచారణ మొదలుపెడితే చిత్రగుప్తుడు ఏం చెప్పాడంటే, ధర్మరాజా, వీడు ఆగర్భ పాపాత్ముడు. వీడు చేసిన అనువంత పుణ్యం కూడా చేయలేదు. వీడు అన్నీ పాడలవాట్లే. వీడు ఒక్కడు కూడా సరైనది లేదని చెప్పాడు. చెప్పేసరికల్లా ఏమైంది, ఈ యముడు తన దూతల చేత ఇతని తల చితకొట్టించి కుంభీపాక నరకంలో వేయించారట. అయితే ఈ కుంభీపాక నరకం అంటే పెద్ద మంట. అందులో పడంగానే అక్కడున్న మంటంతా ఆరిపోయిందట. చల్లగా అయిపోయింది. చల్లగా అయిపోగానే దూతలు ఆశ్చర్యపోయి ఇదేంటంటే ఇట్లా అయిపోయిందని మళ్ళీ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. స్వామి ఎందుకో తెలియదండి, ఇతను తీసుకెళ్ళి పడేయంగానే మంట ఆరిపోయింది అనగానే వీళ్ళు విచారణ మొదలుపెట్టారు. ఎందుకు మంట ఆరిపోయింది అనేది తెలియాలి కదా. ఈ విచారణ మొదలుపెట్టి అతన్ని పాపిని తీసుకురండి అన్నారు. ఆ పాపి వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి నారద మహర్షి కూడా వచ్చాడట. వచ్చి ఏం చెప్పాడంటే, ఇతనికి నువ్వు ఈ దండన విధించలేవు. ఇతను నరక నివారకాలైనటువంటి ఎన్నో పుణ్యాలు ఆచరించాడు. ఇతనికి నువ్వు చేయలేవు, నీ నరకము ఏమీ చేయలేదు. వీడు పుణ్యపురుష దర్శనము, స్పర్శనము, సంభాషణకి చేశాడు. కాబట్టి వాడు సజ్జనుడు. వాళ్ళ పుణ్యంలో నుంచి సగభాగం 6వ వంతు వచ్చేస్తుంది వీడికి. 6వ భాగం అనేసరికల్లా 6th పార్ట్ వచ్చింది అనుకుందాం. ఒక పూట మాట్లాడితే ఒక 6వ భాగం వస్తుంది. ఇక రోజస్తమానం వాళ్ళతోటే మాట్లాడితే వీడి పాపం అంతా పోయి పుణ్యం వచ్చేసింది వీడికి. కాబట్టి ధనేశ్వరుడు ఒక నెల పాటు కార్తీక వ్రతస్థులైన ఎందరో పుణ్యాత్ములతో సాంగత్యం చేసి విశేష పుణ్యభాగాలని పొంది ఉన్నాడు. కార్తీక వ్రతస్థుల సహజీవనం వల్ల ఇతను కూడా సంపూర్ణ కార్తీక వ్రత ఫలాన్ని ఆర్జించాడు. అదిగాక అవసాన వేళ హరిభక్తుల చేత తులసి తీర్థాన్ని పొందాడు. కర్ణపుటాలలో హరినామ సంకీర్తన చేయించుకున్నాడు. ఇప్పుడు వీళ్ళంతా ఇలాంటి పరిస్థితికి లోపలికి వెళ్ళిన వాళ్ళు పూర్తిగా హరిప్రీత్యర్థం హరినామస్మరణ చేసిన వాడితోటి సమానం.
కాబట్టి పైగా వీడి శరీరము పుణ్య నర్మదా నదీ తీర్థంతో పూర్తిగా పవిత్రమైపోయింది. వాడు చేసిన దుర్జన సాంగత్యము, వాడు చేసిన సురాపానము, ఇంకా అన్ని రకాల గమనాలు మొత్తం అన్నీ పోయినాయి. కార్తీకంలో నదీ స్నానం విశేషం, నర్మదా అయితే ప్రఖ్యాత నదీ స్నానం మరీ విశేషం. పైగా ఈ అందరూ రకరకాల వ్రతాలు పూజలు చేసుకునే వాళ్ళతో ఉండటం, ఇవన్నీ కలిసి ఇతనికి పాపం లేకుండా చేశాయి. కాబట్టి ఇతను దేవతా విశేషుడు, పుణ్యాత్ముడైన భూసురుడు, పాపభోగాలయమైనటువంటి ఈ నరకంలో ఉండటానికి ఇతను అనర్హుడు, ఇతన్ని ఇక్కడ ఉంచకూడదు అని చెప్పేశారు కల్లా ఇంకేం చేస్తారు? సరే, ఈ వెంటనే ఆలోచించుకున్నాడు యముడు. జరిగిన విషయం తెలియాలి కదా, వీళ్ళ పుస్తకంలోకి ఇంకా ఎక్కలేదు. వాళ్ళు ఎవరైనా రావాలి, ఇతనికి మా దగ్గర ఉంది ఇతని చిట్టా, మీ దగ్గర ఉన్నది కాదు అని. సరే, ఈయన ఏం చేశాడంటే మన యమధర్మరాజు ఈ ధనేశ్వరుడికి ప్రేతపతి అనే ఒక దూతను తోడిచ్చి నరకాన్ని మొత్తం అంతా ఒకసారి చూపించి పంపించమన్నారట. ఇతను చేసిన పాపకర్మలకి అతనికి ఏం లభించిందంటే నరకమంతా ఒకసారి కంటితోటి చూసి వెళ్ళాలి. ఏ ఏ పాపాలు చేస్తే నరక బాధలు పొందుతాడో మానవుడు అది తెలుసుకోవాలట. అంతే, ఆ మాత్రం శిక్షతోటి పంపించేశాడు. చూసి వెళ్ళిపోతాడనమాట. బోళ్ళని నరకాల గురించి చెప్పారండి, గబగబా చెప్పేసేద్దాం, సమయాతీతం అయిపోతుంది. మొదటిది చూడండి, తప్తవాలుకమట. మరణించిన వెంటనే పాపకర్ములు ఇక్కడ శరీరాన్ని కాల్చేస్తారట. అంటే భూలోకంలో పాంచభౌతిక శరీరం భూలోకంలో ఉండిపోతుంది. పైకి వెళ్ళినటువంటి జీవుణ్ణి అక్కడ కాలుస్తారట. తర్వాత ఎవరెవరికి వస్తుందో ఈ నరకం చూద్దాం చూడండి. వైశ్వదేవ పరులైన అతిథుల్ని పూజించని వాళ్ళు, గురువుని, అగ్నిని, బ్రాహ్మణులను, గోవును, వేద విధులను, యజమానిని కాళ్లతో తన్నిన వాళ్ళ పాదాలని కాల్చేస్తారట. అక్కడ పాదాలు కాలుస్తూ ఉంటారు. ఈ పనులు చేస్తే ఈ నరకం వస్తుంది. తప్త వాలుకము అట దీని పేరు. రెండోది అంధతామిశ్రమం. ఇందులో ఏంటంటే సూది మొనల్లాంటి భయంకరమైన ముఖాలు ఉన్నటువంటి పురుగులు ఉంటాయట. దీంట్లో ఏంటి, పరుల రహస్యాలని భేదించే పాపాత్ములు, వేరే వాడి రహస్యాన్ని ప్రపంచానికి వెల్లడి చేసేందుకు పూనుకుంటారు కొంతమంది, వాళ్ళకి ఈ నరకం వస్తుందట. పైగా ఇందులో కుక్కలు, గద్దలు, కాకులు మొదలగు పక్షి జంతు సమన్వితంగా ఉంటుంది, అన్నీ పొడి చేస్తూ ఉంటాయట. ఈ నరకం వస్తుంది. మూడోది క్రకచమట. ఈ పేరు చూడండి. ఇక్కడ పాపాత్ముల్ని అడ్డంగా, నిలువుగా, ఏటవాలుగా, సమూలంగా, అంగాంగాలుగా రంపాలతో కోస్తారట. అయితే ఏ పాపం వల్ల ఇది వస్తుందో మాత్రం చెప్పలేదండి. అసిపత్రం అన్నమాట. ఇది 4వ నరకం ఇది. ఇందులో ఏంటంటే భార్యాభర్తల్ని, తల్లిదండ్రుల నుంచి సంతానాన్ని ఎడబాపులు చేసే పాపులంతా ఈ నరకానికి. భార్యాభర్తల్ని విడగొట్టిన వాళ్ళు, అమ్మా నాన్నల నుంచి సంతానాన్ని సెపరేట్ చేసిన వాళ్ళు, వీళ్ళకు కూడా ఈ నరకం వస్తుందట. ఇదేంటంటే అసిపత్రాల చేత, అంటే ముళ్ళుంటాయి, నిలువెల్లా బాణాలతో గుచ్చబడి ధారలుగా కారే నెత్తుటి వాసనకు వెంటబడి తరిమే తోడేళ్ల గుంపులు వెంటబడతాయటండి. పారిపోవాలని పరుగు తీసి పారిపోయే దిక్కులేక వేరే చోటికి వెళ్ళలేక పరితపిస్తూ ఉంటారట. ఇది కూడా చాలా భయంకరంగా ఉంటుందండి. ఏ పాపం చేసిన వాళ్ళకి ఇది వస్తుందో తెలిసింది మనకి. తర్వాత ఇది కూటశాల్మలి అట. ఇది 16 రకాలుగా దండిస్తారట. ఇందులో పర స్త్రీలను, ద్రవ్యాన్ని అపహరించేవాళ్ళు, పరులకు అపకారం చేసేవాళ్ళు, ఇతరులకి ఉపకారం కాదు అపకారమే, వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్న ధోరణి ఉంటుంది ఎలాగైనా, వాళ్ళకి ఈ కూటశాల్మలి నరకం వస్తుందట. తర్వాత ఇది రక్తపూయం అట. దీని పేరు. తల్లకిందురుగా వెళ్లాడేస్తారట. ఎవరైతే తమ కులాచార రీత్యా తినకూడని వస్తువులు తింటారో, పరులను నిందిస్తారో, చాడీలు చెప్తారో వాళ్ళు ఈ నరకంలోకి వెళ్తారు. తిరగేసి అంటే తలకిందులుగా వేళ్లాడేసి శిక్షిస్తారనమాట. తర్వాత అది కుంభీపాకం. మొట్టమొదట ఇతనికి కూడా ఈ కుంభీపాకమే వచ్చింది. మన ప్రస్తుతం వెళ్ళిన ఆయనకు కూడా కుంభీపాకమే. ఏమిటి కుంభీపాకం? దీని గురించి ఏం చెప్తున్నారంటే దుష్ట ద్రవ్యములు, దుర్భరాగ్ని కీలలు, దుస్సహ దుర్గంధాలతోటి కూడి ఉంటుంది. కుంభీపాక నరకం అనే పేరు వింటుంటాం. దాని తర్వాతది రౌరవం. ఈ రౌరవ నరకం ఏంటంటే నరకాల్లో 8వదట. ఇది దీర్ఘకాలికము. ఇందులోకి వెళ్ళిన వాడు 1000 సంవత్సరాల దాకా బయటపడలేడట. కాబట్టి మన ప్రమేయం లేకుండా అంటిన పాపం వేరు, మనంతటా మనమే చేసుకున్న పాపం ఒక రకము. మన ప్రమేయం ఏం లేదు, ఏదో ఎక్కడి నుంచో వచ్చి మన మీద పడింది, అదో రకం. దాని కొన్ని శిక్షలు మనమే స్వయంగా కావాలని చేసినవి, ఎవరైనా చెప్పినా సరే వినకుండా చేసేస్తుంటాం కొన్ని తప్పులు, అదో రకం. ఇట్లా వరుసగా పాపాలు ఎన్ని రకాలు కూడా చెప్పారండి. అంత వెళ్ళొద్దులేండి. ఇవన్నీ వినేసరికి మనకు భయం పట్టుకుంటుంది. పురాణం విన్న సంతోషం పోయి ఈ పాపాల పట్ల ఏం చేస్తే ఏమైపోతుందో అనే టెన్షన్ వస్తూ ఉంటుంది మనకి. కొన్ని చెయ్యకూడని పనులు తప్పనిసరిగా చెయ్యకూడదు. పుస్తకాల్లో కాదు, ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారు. ఇది చేయకూడదు అంటే ఎందుకు అని ప్రశ్నించకుండా చేయడం మానేస్తే సరిపోతుంది సులువుగా. మరీ మన వల్ల కాలేదనుకోండి, ఏదో దేవుడా ఇది చేయాల్సి వస్తుంది అని కనీసం దేవుడి దగ్గర కాస్త బుద్ధి చెప్పుకుని ఇంకోసారి చేయకుండా ఉంటాననైనా ట్రై చేయాలన్నమాట దానికోసం. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఇతను 7 విధాలు ఉన్నాయట ఈ పాపాలన్నీ. అపకీర్ణం, పాంక్తేయం, మలినీకరణం, జాతిభ్రంశం, ఉపవీతకం, అతిపాతకం,
మహాపాతకం, ఈ 7 విధాలట. ఇప్పుడు ఈ ప్రపంచంలో నరులందరూ ఇలాంటి 7 నరకాలని అనుభవిస్తారు. రకరకాల పాపాలు కలిసి ఇవి అక్కడి నుంచి నువ్వు ఈ పాపాలతోటి మనం ఇంతకుముందు చూసాం కదా నరకాలు, వాటి అన్నిటినీ అనుభవిస్తూ ఉంటారు నాయన. నువ్వు కార్తీక వ్రతస్థులైన వారి సాంగత్యం వల్ల నువ్వు అమిత పుణ్యం కలిగింది నీకు, కాబట్టి నీకు కేవలం దర్శనమే, నిన్ను చూపించి వదిలేస్తున్నాం అని చెప్పి ఇవి చూపించమని చెప్పారు. చూపిస్తున్నానని చెప్పి ఏం చేశాడు ఈ ప్రేతాధిపతి, అతన్ని యక్షలోకానికి చేర్చాడట. అక్కడ ఈ ధనగుప్తుడు ఇతను ఏం చేశాడట, యక్ష రూపంతోటి మారిపోయాడు. అంటే ఇంతకుముందు మనం చూడండి సారూప్యాన్ని పొందుతారు, విష్ణు సారూప్యాన్ని అని చెప్పాం కదా, ఇతనికి యక్ష సారూప్యం వచ్చింది. దేవతల్లో ఒక జాతి వాళ్ళైన యక్షుల లాంటి రూపాన్ని పొంది కుబేరుడికి ఆప్తుడై ధనయక్షుడనే పేరును పొందాడు. విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరిచినటువంటి ధనయక్ష తీర్థం ఇతని పేరు మీదే వచ్చిందట. అంచేత ఓ సత్యభామ, పాపహారిణి శోకనాశిని అయినటువంటి ఈ కార్తీక వ్రత ప్రభావం వల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరు అనడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు అని సత్యభామకి చెప్పినవాడే శ్రీకృష్ణుడు సాయం సంధ్యా అనుష్ఠానార్థమై స్వీయ గృహానికి వెళ్తున్నాడని సూతమహాముని ఋషులకు ప్రవచించాడు. దీంతో 28వ రోజు పారాయణ సమాప్తం. నమస్కారం.